వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ డియో నల్గొండ. పార్ట్ 6లో భాగంగా ఈరోజు విభజన సూత్రం దాని యొక్క అనువర్తనాల గురించి తెలుసుకుందాం. విభజన సూత్రం యొక్క అనువర్తనాలు 4 ఉన్నాయి. అందులో మొదటిది ఏ x1y1 మరియు బి x2y2 బిందువులను కలుపు రేఖాఖండాన్ని k:1 నిష్పత్తిలో విభజించే బిందువు యొక్క నిరూపకాలు కనుక్కుందాం. పటం చూద్దాము. బిందువు ఏ నిరూపకాలు x1y1, బిందువు బి నిరూపకాలు x2y2. ఈ బిందువుని P అనే బిందువు k:1 నిష్పత్తిలో విభజిస్తుంది అనుకుందాం. k:1 నిష్పత్తిలో విభజిస్తే ఆ P బిందువు నిరూపకాలు ఏమవుతాయి? మనకు తెలిసినట్టు mx2 kx2 ప్లస్ 1x1 by k plus 1 కామా ky2 ప్లస్ 1y1 by k plus 1 అవుతుంది. దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తే ఆ బిందువు నిరూపకాలు kx2 ప్లస్ 1 into x1 x1 by k plus 1 కామా ky2 ప్లస్ 1 into y1 y1 by k plus 1 అవుతుంది. m:n కాకుండా k:1 నిష్పత్తులు విభజించే బిందువు నిరూపకాలు ఈ విధంగా ఉంటాయి. దాని మీద ఒక ఉదాహరణ చూద్దాం. బిందువులు ఇచ్చి వాటిని విభజించే బిందువు కూడా ఇచ్చి ఏ నిష్పత్తిలో విభజిస్తుందో కనుగొనమన్నప్పుడు ఈ సూత్రం మనకు ఉపయోగపడుతుంది. బిందువులు ఏ -6, 10 మరియు బి 3, -8 లచే ఏర్పడు రేఖాఖండమును బిందువు -4, 6 ఏ నిష్పత్తిలో విభజిస్తుందో కనుక్కోవాలి. చూద్దాం. ఏ బిందువు నిరూపకాలు -6, 10. ఇది బి బిందువు అనుకుందాం 3, -8. వీటిని బిందువు -4, 6 దీన్ని పి బిందువు నిరూపకాలు అనుకుందాం. k:1 నిష్పత్తిలో విభజిస్తుంది అని కూడా అనుకుందాం. అదే మాటని ఇక్కడ రాద్దాం. సాధనలు ఏ -6, 10 మరియు బి 3, -8లను కలుపు రేఖాఖండాన్ని P -4, 6 అను బిందువు k:1 నిష్పత్తిలో విభజిస్తుంది అనుకుందాం. దేర్ఫోర్ ఆ P బిందువు యొక్క నిరూపకాలు దేనికి సమానం అవుతాయి? -4, 6 అనేది విభజన సూత్రం ప్రకారం తెలుసుకుందాం. చూడండి. k into x2y2 ఇవి x1y1 అనుకోండి. k into 3 3k ప్లస్ 1 into x1 1 into -6 by k plus 1 k into y2 -8k ప్లస్ 1 into 10 by k plus 1. దీని నుంచి x నిరూపకాలు సమానం, రెండు బిందువుల సమానత్వం నుంచి వాటి యొక్క x నిరూపకాలు సమానం, y నిరూపకాలు సమానం చేయవచ్చు. చేస్తే నేను వాటి యొక్క x నిరూపకాన్ని సమానం చేస్తున్నా. దేర్ఫోర్ -4 = 3k 1 into -6 by k plus 1 అవుతుంది. ఈ హారాన్ని తీసుకొద్దాం, గుణిజం అవుతుంది. -4 into k plus 1 = 3k -6. ఇప్పుడు -4k లోపల గుణించండి 4ని. -4k -4 = -4 into k minus of plus minus 4 1s are 4 equal 3k -6. k విలువలని ఒకవైపు, స్థిర విలువలని ఒకవైపు చేద్దాం. చేస్తే -4k ఈ 3k వస్తే -3k అవుతుంది. అక్కడ -6 ఉంటుంది, -4 అడిగిపోతే +4
-4k -3k -7k ఈక్వల్ -2 మైనస్ మైనస్ క్యాన్సల్ k ఈక్వల్ 2/7. దేర్ఫోర్ మనకు కావాల్సిన నిష్పత్తి ఏమనుకున్నాం మనము k:1 అనుకున్నాం. k:1 k విలువను ప్రతిక్షేపించండి 2/7:1. నిష్పత్తిలో ప్రతి పదాన్ని 7 చేత గుణించగా 2:7 అవుతుంది. ఇది కావాల్సిన నిష్పత్తి. రెండు బిందువులను విభజించే బిందువు ఇచ్చి ఆ బిందువు ఏ నిష్పత్తిలో విభజిస్తుంది అన్నప్పుడు నిష్పత్తి k:1గా తీసుకుంటే మనకు ఈజీగా సాధన దొరుకుతుంది. అలాగే మధ్యబిందు సూత్రం చూద్దాం. మధ్యబిందువు అనగా ax1 y1 bx2 y2లను కలిపే రేఖాఖండాన్ని 1:1 నిష్పత్తిలో విభజించే బిందువే ఆ ఏబి రేఖాఖండం యొక్క మధ్యబిందువు. పటం చూద్దాం. ఏ x1 y1 అనుకుందాము, బి x2 y2 అనుకుందాం. దీన్ని P అను బిందువు 1:1 నిష్పత్తిలో విభజిస్తుంది. సరి సమాన భాగాలుగా విభజిస్తుంది P బిందువు. అప్పుడు ఆ P బిందువు యొక్క నిరూపకాలు ఎలా ఉంటాయో చూద్దాం. విభజన సూత్రం ప్రకారం ఇది m విలువ, ఇది n విలువ, ఇది x1 y1, ఇది x2. mx2 m అనగా 1 ఇంటూ x2 ప్లస్ 1 ఇంటూ x1 బై m ప్లస్ n 1 ప్లస్ 1 2. అలాగే my2 1 ఇంటూ y2 మరియు 1 ఇంటూ y1 బై 1 ప్లస్ 1 2. దీన్ని మనము x నిరూపకాల సరాసరి y నిరూపకాల సరాసరి అని కూడా అనవచ్చు. దేర్ఫోర్ ఇక్కడ ఏమని రాస్తామంటే ax1 y1 bx2 y2లను కలుపు రేఖాఖండం మధ్య బిందువు నిరూపకాలు. x నిరూపకాల సరాసరి రాశుల మొత్తం బై రాశుల సంఖ్య x ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2. దీన్ని మనము ఒక సూత్రంగా గుర్తుంచుకోవాలి. ఓకే, ax1 y1 bx2 y2లను కలుపు రేఖాఖండం మధ్య బిందువు నిరూపకాలు x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2. ఇది కూడా మధ్య బిందువు సూత్రం అనేది కూడా విభజన సూత్రం యొక్క రెండవ అనువర్తనం. దీని మీద ఒక ఉదాహరణను సాధిద్దాం. రైట్, ఇచ్చిన బిందువులు 4, -3 మరియు 8, 5లచే ఏర్పడు రేఖాఖండం మధ్య బిందువుని కనుక్కొనాలి. మధ్య బిందువు సూత్రం ప్రకారము డైరెక్ట్ ఇది x1 y1 నిరూపకాలని గుర్తిద్దాం, ఇది x2 y2 అని గుర్తిద్దాము. సో ఇచ్చిన బిందువులను కలుపు రేఖాఖండం మధ్య బిందువు నిరూపకాలు. సూత్రం ఏంటిది? x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2. దీన్నే మనము x నిరూపకాల సరాసరి రాశుల మొత్తం బై రాశుల సంఖ్య అని అనొచ్చు. అలాగే ఇక్కడ x నిరూపకాల సరాసరి 4 ప్లస్ 8/2 -3 ప్లస్ 5/2 12/2 6 2/2 1. ఇది ఈ రెండు బిందువుల మధ్య బిందువు యొక్క నిరూపకాలు అవుతుంది. ఇంకా తదుపరి వృత్తంలో కూడా ఈ మధ్య బిందువు సూత్రాన్ని ఉపయోగించి కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటి మీద ఒక సమస్యను సాధిద్దాం. ఇప్పుడు మధ్య బిందువు సూత్రాన్ని ఉపయోగించి మరి ఒక విధాలైన 2 ప్రశ్నలను సాధిద్దాం. ఇది ఎక్సైజ్ 7.2 అభ్యాసం 7.2లోని 5వ సమస్య. ఏబి వ్యాసంగా గల వృత్తం యొక్క కేంద్రం ఇచ్చాడు 2, -3 మరియు ఆ వ్యాసం ఒక చివర బిందువు B1, 4 అయిన
ఇంకొక చివరి బిందువు ఏను కనుగొనాలి. సాధన పటం చూద్దాం ఏ విధంగా ఉంటుంది. ఓ కేంద్రంగా గల వృత్తం ఇది. వృత్తం యొక్క వ్యాసం వృత్త కేంద్రం గుండా పోతుంది. వృత్త వ్యాసం చివరి బిందువులు ఏ మరియు బి అనుకున్నాం. అయితే ఓ నుంచి ఏ వరకు వ్యాసార్థము, ఓవి కూడా వ్యాసార్థం. ఈ రెండు వ్యాసార్థాలు సమానం. అనగా వృత్త వ్యాసం యొక్క మధ్య బిందువు వృత్త కేంద్రం అవుతుంది. ఇక్కడ బి బిందువు నిరూపకాలు 1,4 ఇచ్చాడు. ఓ బిందువు నిరూపకాలు 2,-3. ఏ బిందువు నిరూపకాలు కనుగొనాలి. ఏ బిందువు నిరూపకాలని మనం x, y అని అనుకుందాం. ఏబి వ్యాసపు ఒక చివరి బిందువు ను ax, y అనుకోనుము. ఇప్పుడు వృత్త కేంద్రం వ్యాసం యొక్క మధ్య బిందువు. మరి ఏబి యొక్క మధ్య బిందువు ఏమవుతుంది? ఇక్కడ ఏబి మధ్య బిందువు వృత్త కేంద్రం. వృత్త కేంద్రం ఏబి మధ్య బిందువు సూత్రం x నిరూపకాల సరాసరి, y నిరూపకాల సరాసరి, లేదా x1 + x2/2, y1 + y2/2. x + 1 x + 1/2, y + 4/2 ఈక్వల్ వృత్త కేంద్రం నిరూపకాలు 2, -3. బిందువుల సమానత్వం నుండి x నిరూపకాలు సమానం, వాటి y నిరూపకాలు సమానం. దేర్ఫోర్ x + 1/2 = 2, y + 4/2 = -3. దీని నుండి xy వాల్యూ రాస్తే అదే ఏ బిందువు యొక్క నిరూపకాలు. ఈ రెండు నాడు పంపించండి RHSకి. 2 రోళ్ళ 4, x = 4 - 1 3 అవుతుంది. y + 4 = 2 - 3 -6. ఈ +4 RHS పోయినప్పటికీ కూడా అది కూడా మైనస్ అవుతుంది. -6 - 4 -10. దేర్ఫోర్ ఒక వ్యాసం చివరి బిందువు ax, y = x విలువ సబ్స్టిట్యూట్ చేయండి 3, y విలువ -10. ఇది ఏ బిందువు యొక్క నిరూపకాలు అవుతుంది. ఇది కూడా మధ్య బిందువు సూత్రాన్ని ఉపయోగించి చేయవలసింది కాబట్టి విభజన సూత్రం యొక్క అనువర్తనం అని చెప్తాము. అలాగే బిందువులు a 6, 1, b 8, 2, c 9, 4 మరియు d p, 3లు వరుసగా ఒక సమాంతర చతుర్భుజపు శీర్షాలు అయిన p విలువ కనుక్కొనాలి. సమాంతర చతుర్భుజం పటం గీద్దాం. a b c d ఈ సమాంతర చతుర్భుజ శీర్షాలు. ఏ శీర్షం 6, 1, b శీర్షం బిందువు 8, 2, c నిరూపకాలు 9, 4, d నిరూపకాలు p, 3. అయితే p విలువ కనుక్కోవాలి. సమాంతర చతుర్భుజంలో కర్ణాలు సమద్విఖండన చేసుకుంటాయి. సమాంతర చతుర్భుజంలో కర్ణాలు సమద్విఖండన చేసుకుంటాయని మనకు తెలుసు. కర్ణాలు ఏసి బీడీలు. కర్ణాల ఖండన బిందువుని మనము ఓగా చూపిస్తే కర్ణం డిబి మధ్య బిందువు ఓ అవుతుంది, కర్ణం ఏసీ మధ్య బిందువు ఓ అవుతుంది. ఎందుకనగా కర్ణాలు సమద్విఖండన చేసుకుంటాయి. ఓ నుంచి ఏకు గల దూరం, ఓ నుంచి సికు గల దూరం సమానం. అలాగే ఓ నుంచి డి బిందువు గల దూరం, ఓ నుంచి బి బిందువు గల దూరం సమానం. దీన్ని బట్టి సాధన చూద్దాం. సో సమాంతర చతుర్భుజంలో కర్ణాలు సమద్విఖండన చేసుకుంటాయి. కావున కర్ణం డిబి మధ్య బిందువు, కర్ణం బీడి మధ్య బిందువు ఈక్వల్ కర్ణం ఏసీ
ఏసీ మధ్య బిందువు అవుతుంది. దీని మీద ఈ కండిషన్ మీద ఆధారపడి ఈ సమస్యను సాధిద్దాం. బీడీ మధ్య బిందువు బీడీ వాటి యొక్క ఎక్స్ నిరూపకాల సరాసరి కామ వై నిరూపకాల సరాసరి. ఎక్స్ నిరూపకాలు 8 + p/2 కామ వై నిరూపకాలు 2 + 3/2 ఈక్వల్ ఏసీ కర్ణం మధ్య బిందువు కూడా ఓనే. ఏసీ మధ్య బిందువు సూత్రము ఎక్స్ నిరూపకాల సరాసరి 6 + 9/2 వై నిరూపకాల సరాసరి 1 + 4/2. సో బిందువుల సమానత్వం నిరూపకాల సమానత్వం నుండి వాటి ఎక్స్ నిరూపకాలు సమానం చేద్దాం. మనకు పీలో వచ్చేస్తుంది. సో 8 + p/2 ఈక్వల్ 6 + 9/2 2 కట్. 8 + p ఈక్వల్ 6 + 9 15 p ఈక్వల్ 15 - 8 pలో 7. సో ఇలా కూడా మధ్యబిందు సూత్రాన్ని మనం ఉపయోగించవచ్చు. విభజన సూత్రం యొక్క అనువర్తనాల్లో మొదటిది k:1 నిష్పత్తిలో విభజించే బిందువుని, రెండవది మధ్యబిందు సూత్రాన్ని చూసాము, మూడవది త్రిధాకరణ బిందువులు అంటే ఏందో చూద్దాము. త్రిధాకరణ బిందువు అనగా ఒక రేఖాఖండాన్ని 3 సమాన భాగాలు భాగాలుగా విభజించే బిందువులను త్రిధాకరణ బిందువులని అంటాం. పటం గీద్దాం. ఏ ఒక బిందువు, ఏబి రేఖాఖండంపై బి ఒక బిందువు. ఈ ఏబి రేఖాఖండాన్ని 3 సమాన భాగాలుగా విభజించే బిందువులను ఇక్కడ చూడండి. ఏబి రేఖాఖండం మధ్యన 2 బిందువులు పీక్యూలు తీసుకుంటే పీక్యూలు ఏ విధంగా చూపిస్తున్నాయి? ఏబిని 3 సమాన భాగాలుగా విభజిస్తున్నాయి. అనగా 3 సమాన భాగాలంటే ఈ భాగం ఒక రేషియో ఉంటుంది, ఇది కూడా ఒకటే నిష్పత్తిలో ఉంటుంది, ఈ భాగం కూడా ఒకటే నిష్పత్తిలో ఉంటుంది. అలా అప్పుడు ఈ పీ కామా క్యూ బిందువులను ఏబి రేఖాఖండానికి త్రిధాకరణ బిందువులు అని అంటాం. దీన్ని బట్టి నిర్వచనాన్ని ఇంకో విధంగా కూడా రాయొచ్చు. చూడండి, నేను ఇక్కడ నుంచి 2 పటాలు గీస్తాను. ఒకసారి పీ బిందువు ఉంచి క్యూ బిందువు లేకుండా గీద్దాం. దీన్ని ఏ బి, ఇక్కడ పీ బిందువు తీసుకుంటున్నా. ఏపీ నిష్పత్తి 1, పీ నుంచి బి వరకు 1 + 1 2 భాగాలు, పీ నుంచి బి వరకు 2 భాగాలు. అనగా పీ బిందువు ఏబిని 1:2 నిష్పత్తిలో విభజిస్తుంది. అలాగే బిందువు ఏ, బిందువు బి, ఇక్కడ క్యూ బిందువు ఉంది. ఏ నుంచి క్యూ వరకు మొత్తం 1 + 1 నిష్పత్తి 2 భాగాలు. ఇది క్యూ నుంచి బి వరకు 1 భాగం. ఇక్కడ క్యూ బిందువు ఏబి రేఖాఖండాన్ని 2:1 నిష్పత్తిలో విభజిస్తుంది. ఇలా ఒక రేఖాఖండాన్ని 1:2 నిష్పత్తి మరియు 2:1 నిష్పత్తిలో విభజించే బిందువులని త్రిధాకరణ బిందువులని అంటాము. అదే నిర్వచనంగా కూడా రాయొచ్చు. డెఫినేషన్, నిర్వచనం చూద్దాం. ఏబి రేఖాఖండాన్ని 1:2 లేదా 2:1, 1:2 మరియు అని రాయొచ్చు, లేదా అని రాయకూడదు, మరియు 2:1 నిష్పత్తిలో విభజించే బిందువులను త్రిధాకరణ బిందువులు అంటారు. అప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా విభజన సూత్రాన్ని ఉపయోగించి ఏ బిందువు నిరూపకాలు x1 y1, బి బిందువు నిరూపకాలు x2 y2 అయినప్పుడు mx2 + nx1 / m+1 ప్రకారం పి బిందువు నిరూపకాలు అలాగే క్యూ బిందువు నిరూపకాలు కూడా కనుగొనవచ్చు. దీని మీద ఆధారపడి ఒక ఉదాహరణ 14ని చూద్దాం. బిందువులు ఏ 2, -2 మరియు బి -7, 4లచే
ఏర్పడు రేఖాఖండం యొక్క త్రిదాకరణ బిందువులు కనుగొనండి. పటం గీస్తున్నాను నేను ముందు. ఈ ఏ బిందువు 2, -2 అనుకుందాం. బి బిందువు -7, 4 అనుకుందాం. ఏను త్రిదాకరణ బిందువు ఒకటి పి అనుకుందాం. పి యొక్క నిరూపకాలు x, y. అప్పుడు పి బిందువు ఏబిని ఏ నిష్పత్తిలో విభజిస్తుంది? 1:2. ఏబి రేఖాఖండాన్ని (1:2) మరియు 2:1 నిష్పత్తిలో విభజించే బిందువులు P x1, y1 మరియు Q x2, y2లు అనుకుందాం. ఇప్పుడు ఆ P బిందువు నిరూపకాలు మొదటిసారి కనుక్కుందాం. ఇంకొకటి A 2, -2 B -7, 4ను 2:1 నిష్పత్తిలో విభజించే బిందువు Q అనుకుందాం. Therefore P x1, y1 బిందువు నిరూపకాలు ఏమైతే విభజన సూత్రం ప్రకారము ఇది x1, y1 అనుకోండి, లేదా ఆల్రెడీ ఇక్కడ అనుకున్నాం కాబట్టి లేదు. m విలువ n విలువ mx2 m విలువ 1 × -7 ప్లస్ nx1 2 × 2 by m plus n 2 + 1 3 my2 1 × 4 plus ny1 2 × -2 by 1 + 2 3. చూడండి, సింప్లిఫై చేస్తే ఏమొస్తుందో 1 × -7 -7 2 2 4 -7 + 4 3/3 1 1 4 4 plus into minus 2 2 4 4 -4 1 4 4 2 2 -4/3 ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఉంది కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తే 1, 4 - 4 0 0/something 0 1, 0. సో పి బిందువు నిరూపకాలు 1, 0. దేర్ఫోర్ ఏబి యొక్క త్రిదాకరణ బిందువులో మొదటి వచ్చింది, రెండవది ఇంకా మళ్ళీ కనుక్కుందాం. రెండవ దానికి దేర్ఫోర్ క్యూ x2, y2 బిందువు అనుకున్నాం. క్యూ బిందువు నిరూపకాలు ఏమైతాయో చూద్దాం. క్యూ x2, y2 అనుకుందాం, ఏమవుతుందో చూద్దాం. ఇది m విలువ, ఇది n విలువ. mx2 2 × -7 ప్లస్ 1 × 2 బై నిష్పత్తి మొత్తం 2 + 1 3, 2 × 4 1 × -2 బై 2 + 1 3. దేర్ఫోర్ క్యూ బిందువు నిరూపకాలు 2 × 14 మైనస్ గుర్తుంది కాబట్టి -14 ప్లస్ 1 × 2/3 2 4 8 ప్లస్ ఇంటూ మైనస్ 1 2 2/3. సో -14 2 కలిపితే -12/3 8 - 2 6/3 3 4 3 -4 12 3 6. సో ఏబి బిందువును 2:1 నిష్పత్తిలో విభజించే బిందువు నిరూపకాలు -4, 2 అవుతుంది. ఈ విధంగా మనము విభజన సూత్రం యొక్క 3వ కాన్సెప్ట్ నేర్చుకున్నాము. నెక్స్ట్ విభజన సూత్రం యొక్క 4వ కాన్సెప్ట్ అయిన గురుత్వ కేంద్రాన్ని చూద్దాము. విభజన సూత్రం యొక్క 4వ అనువర్తనం, చివరి అనువర్తనం గురించి చూద్దాం. గురుత్వ కేంద్రం. అసలు గురుత్వ కేంద్రం అంటే ఏమిటో చూద్దాం. త్రిభుజం ఏబిసి
బీసీ భుజం మధ్య బిందువుని డి అనుకుందాం. బీసీ భుజం మధ్య బిందువు డి. ఇప్పుడు శీర్షం ఏను దాని ఎదురుగుండే బీసీ భుజం మధ్య బిందువును కలిపే రేఖాఖండాన్ని మధ్యగత రేఖ అంటాం. ఏడి ఒక మధ్యగత రేఖ. అలాగే ఏసీ భుజం మధ్య బిందువు, ఏసీ భుజం మధ్య బిందువుని ఈ అనుకుంటాం. శీర్షం బిని దానికి ఎదురుగుండే త్రిభుజ భుజం ఏసీ యొక్క మధ్య బిందువుని కలిపే రేఖాఖండాన్ని మధ్యగత రేఖ అంటాం, రెండవ మధ్యగత రేఖ. అలాగే ఎఫ్ ఏబి భుజం మధ్య బిందువు, శీర్షం సిని ఏఎఫ్ ఏబి భుజం మధ్య బిందువు కలిపే రేఖాఖండాన్ని మధ్యగత రేఖ అంటాం. త్రిభుజానికి 3 భుజాలు ఉన్నాయి కాబట్టి 3 మధ్యగత రేఖలు ఉన్నాయి. ఈ 3 మధ్యగత రేఖలు ఒక బిందువు వద్ద ఖండించుకుంటున్నాయి. త్రిభుజంలోని మధ్యగత రేఖలు మిళితాలు, అంటే ఒక బిందువు గుండా 3 లేదా అంతకన్నా ఎక్కువ రేఖలు పోతే ఆ రేఖలను మిళిత రేఖలు అంటాం. ఆ మిళిత రేఖల ఖండన బిందువునే గురుత్వ కేంద్రం అని అంటాం. దీన్ని క్యాపిటల్ జీ చే సూచిస్తాం. ఇదే డెఫినేషన్ నిర్వచనం రాస్తున్నాం. త్రిభుజంలోని మధ్యగత రేఖల మిళిత బిందువును, మధ్యగత రేఖల మిళిత బిందువును గురుత్వ కేంద్రం అని అంటాము. గురుత్వ కేంద్రం అని అంటాము. దీనిని గురుత్వ కేంద్రంను క్యాపిటల్ జీ అను అక్షరంతో సూచిస్తాము. అయితే ఇక్కడ మనము గమనించవలసిన గమనిక, గురుత్వ కేంద్రము ప్రతి మధ్యగత రేఖను ఏ నిష్పత్తిలో విభజిస్తుందో రాస్తాను. ఇక్కడ నిష్పత్తి అంటే ఏజీ ఈస్ట్ జీడి, ఏజీ ఈస్ట్ జీడి చూద్దాం. 2:1. ఏ నుంచి జీ వరకు 2 భాగాలు ఉంటే జీ నుంచి డి వరకు 1 భాగం. మధ్యగత రేఖను గురుత్వ కేంద్రం విభజించే నిష్పత్తి శీర్షం ఏ నుండి 2:1, శీర్షం బిందువు డి నుండి 1:2. దీన్ని రివర్స్ కూడా రాయొచ్చు. అదే జీడి ఈస్ట్ ఏజీ అన్నాం అనుకోండి, నిష్పత్తి మారుతుంది 1:2. అలాగే మిగిలినవి చూద్దాము. బీజీ ఈస్ట్ జీఈ ఈక్వల్ 2:1. అలాగే సిజీ ఈస్ట్ జిఎఫ్ ఈక్వల్ కూడా 2:1. సమస్యను సాధించడానికి కానీ ఈ గురుత్వ కేంద్రం యొక్క సిద్ధాంతాన్ని నిరూపించడానికి కానీ ఈ మూడిట్లో ఒకటి మనకు ఉపయోగపడుతుంది. రైట్, మళ్ళీ ఒకసారి గురుత్వ కేంద్రం. త్రిభుజంలో మధ్యగత రేఖలు. మధ్యగత రేఖ అంటే ఏంది? త్రిభుజం ఒక శీర్షాన్ని ఆ శీర్షపు ఎదుటి భుజం యొక్క మధ్య బిందువును కలిపే రేఖాఖండాన్ని మధ్యగత రేఖ అని అంటాము. ఇలా త్రిభుజంలో 3 మధ్యగత రేఖలు ఉంటాయి. ఈ మధ్యగత రేఖలు మిళితాలు అవుతాయి. వాటి యొక్క మిళిత బిందువునే ఆ త్రిభుజం యొక్క గురుత్వ కేంద్రం అని అంటాము. దీన్ని క్యాపిటల్ జీ అక్షరంతో చూస్తాము. మనం గమనించవలసింది ఏమిటంటే ఏజీ ఈస్ట్ జీడి 2:1, బీజీ ఈస్ట్ జీఈ 2:1, సిజీ ఈస్ట్ జిఎఫ్ 2:1. ఇప్పుడు గురుత్వ కేంద్రం యొక్క నిరూపణ చూద్దాం. రైట్, ఇది కూడా విభజన సూత్రం యొక్క అనువర్తనం అని చెప్పాము. దాన్ని ఉపయోగం చేస్తాం. ఏ x1y1, బి x2y2 మరియు సి x3y3 శీర్షాలుగా గల త్రిభుజ గురుత్వ కేంద్రం యొక్క నిరూపకాలు x1 + x2 + x3/3, y1 + y2 + y3/3 అని చూపాలి. దీన్ని ఇంకో విధంగా x నిరూపకాల సరాసరి,
y నిరూపకాల సరాసరి అని కూడా అనవచ్చు. ఎందుకంటే ఇది x నిరూపకాల మొత్తం బై x నిరూపకాల సంఖ్య. ఎన్ని x నిరూపకాలు ఉన్నాయి 3 బిందువులలో? 3 x నిరూపకాలు. అలాగే 3 y నిరూపకాలు. x నిరూపకాల సరాసరి లేదా y నిరూపకాల సరాసరి అని కూడా అనవచ్చు. దీన్ని నిరూపిద్దాం. దాని కొరకు ఒక త్రిభుజాన్ని నిర్మిద్దాం మనం. ఏ శీర్షం నిరూపకాలు x1 y1, b శీర్షం నిరూపకాలు x2 y2, c శీర్షం నిరూపకాలు x3 y3. నేను BC భుజం మధ్య బిందువు D అనుకుందాం. ఏను డీను కలిపితే ఇదొక మధ్యగత రేఖ. అలాగే AC భుజం మధ్య బిందువు E అనుకుందాం. బీను ఈను కలుపుతాము. వీటి ఖండన బిందువే గురుత్వ కేంద్రం G. మరి ఈ గురుత్వ కేంద్రం G ఏడిని ఏ నిష్పత్తిలో విభజిస్తుంది? 2:1 నిష్పత్తిలో విభజిస్తుంది. ఇది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు పటంలో BC మధ్య బిందువు D యొక్క నిరూపకాలు. BC మధ్య బిందువు D నిరూపకాలు. ఇప్పుడు గురుత్వ కేంద్రం యొక్క సిద్ధాంతానికి సంబంధించి చూద్దాం. ఒకటి, A x1 y1, B x2 y2 మరియు C x3 y3 శీర్షాలుగా గల త్రిభుజ గురుత్వ కేంద్రం నిరూపకాలు x1 + x2 + x3/3, y1 + y2 + y3/3 అని చూపండి. దీన్ని x నిరూపకాల సరాసరి, y నిరూపకాల సరాసరి అనొచ్చు. ఎందుకు అంటే బిందువులు 3 ఉన్నాయి, మూడింట్లో 3 x నిరూపకాలు, వాటి మొత్తం బై సంఖ్య. కాబట్టి x నిరూపకాల సరాసరి అలాగే y నిరూపకాల సరాసరి అని కూడా చెప్పొచ్చు. నిరూపిద్దాం. దీని కొరకు ఒక త్రిభుజం ABCని నిర్మిద్దాము. త్రిభుజం A నిరూపకాలు x1, y1, B నిరూపకాలు x2, y2, C నిరూపకాలు x3, y3. ఇచ్చిన శీర్షాలు రైట్. BC మధ్య బిందువు D. BC మధ్య బిందువు D. D నిరూపకాలు ఏమవుతాయి ఒక్కసారి చూద్దాం. పటం నుండి BC మధ్య బిందువు D యొక్క నిరూపకాలు. ఈ మధ్య బిందువు అనగా BD ఎంత దూరం ఉంటుందో DC కూడా అంతే. అంటే 1:1 నిష్పత్తిలో విభజిస్తుంది D బిందువు BC రేఖ భుజాన్ని. సో D బిందువు నిరూపకాలు ఏమవుతాయి? వీటి x నిరూపకాల సరాసరి, y నిరూపకాల సరాసరి. మధ్య బిందువు సూత్రం నుండి x1 + x2/2, y1 + y2/2. ఇక్కడ మనకి x2 y2 x3 y3 నిరూపకాలు ఉన్నాయి కాబట్టి x నిరూపకాల సరాసరి x2 + x3/2, y2 + y2 + y3/2. ఇది D బిందువు నిరూపకాలు. x2 + x3/2, y2 + y3/2. ఇప్పుడు నేను ఏను డీను కలుపుతా. శీర్షం ఏను BC భుజం మధ్య బిందువును కలిపేసిన. AD అనేది ఒక మధ్యగత రేఖ. ఈ మధ్యగత రేఖ పైనే గురుత్వ కేంద్రం G ఇక్కడ ఉంటుంది అనుకుంది. మధ్యగత రేఖ పైన గురుత్వ కేంద్రం G ఉంటుంది కావున మరియు G 2:1 నిష్పత్తిలో విభజిస్తుంది ADని అని మనకు తెలుసు. దేర్ఫోర్ ఇక్కడ ఏ బిందు నిరూపకాలు తెలుసు, D బిందు నిరూపకాలు తెలుసు, G బిందువు ADని విభజించే నిష్పత్తి తెలుసు. దేర్ఫోర్ విభజన సూత్రం ప్రకారం G బిందువు నిరూపకాలు, ADని విభజించే బిందువు G యొక్క నిరూపకాలు, ADను విభజించే
ఏడును విభజించే బిందువు G నిరూపకాలు ఈక్వల్ mx2 2 into x2 plus x3 2 into x2 plus x3 by 2 plus nx1 1 into x1 1 into x1 x1 by 2 plus 1 3 అలాగే my2 2 into y2 అంటే 2 into y2 plus y3 by 2 plus 1 into y1 1 into y1 y1 ప్లస్ నిష్పత్తి మొత్తం 2 plus 1 3. ఇక్కడ లవంలో ఉన్న 2 హారంలో ఉన్న 2 కట్, ఇక్కడ కూడా 2కి 2 కట్ అయిపోతుంది. ఏం మిగిలింది x2 plus x3 plus x1 by 3 x2 plus x3 plus x1 by 3 కామా y2 plus y3 plus y1 by 3. దీన్ని కొంచెము క్రమంలో అమర్చితే x1 plus x2 plus x3 by 3 కామా y1 plus y2 plus y3 by 3 అవుతుంది. ఇది గురుత్వ కేంద్రం G యొక్క నిరూపకాలు. దీని మీద ఒక సమస్యను ఇప్పుడు చూద్దాం. ముందు నేర్చుకున్న గురుత్వ కేంద్రం సిద్ధాంతం మీద ఒక సమస్యను సాధిద్దాం. ఎగ్జాంపుల్ 12. బిందువులు 3, -5, -7, 4, 10, -2లు శీర్షాలు గల త్రిభుజం యొక్క గురుత్వ కేంద్రంను కనుగొనండి. ఈ బిందువుల్ని x1 y1 అని, ఈ బిందువుల్ని x2 y2 అని, ఈ బిందువుల్ని x3 y3 అని గుర్తించుకుందాము. సాధన గురుత్వ కేంద్రం G సూత్రం ఏంటిదమ్మా? ఇప్పుడే మనం చూసాం. x నిరూపకాల సరాసరి x1 + x2 + x3 by 3 కామా y1 + y2 + y3 by 3. x1 వాల్యూ 3 ప్లస్ x2 -7 ప్లస్ x3 10 by 3 కామా y1 -5 ప్లస్ y2 4 ప్లస్ y3 -2 by 3. 10 plus 3 13 plus into minus -7 by 3 comma -5 -2 -7 plus 4 by 3. 13 నుంచి 7 పోతే 6 6 by 3 కామా 7 మైనస్ ప్లస్ 4 కలపగా -7కు 4 కలపగా -3 by 3 3 ఒకట్ల 3 రోళ్ళ 6 3 by 3 1 కాబట్టి -1. సో ఈ 3 బిందువులను కలుపు. ఈ 3 బిందువులచే ఏర్పడు త్రిభుజం యొక్క గురుత్వ కేంద్రం 2, -1. విభజన సూత్రం వాటి మీద ఉండే కొన్ని మాదిరి ప్రశ్నలు చూద్దాము. ఎగ్జాంపుల్ 15. బిందువులు 5, -6 మరియు -1, -4 లచే ఏర్పడు రేఖాఖండాన్ని y అక్షము ఏ నిష్పత్తిలో విభజిస్తుందో కనుగొనాలి. అలాగే ఆ ఖండన బిందువును కూడా కనుక్కుందాం. ముందుగా 5, -6 బిందువులను ఇచ్చిన బిందువులు A 5, -6 మరియు B -1, -4లు అనుకుందాం. చూడండి, ఇక్కడ ఏ బిందువు x నిరూపకం ధనాత్మకము, B బిందువు రుణాత్మకము. కాబట్టి ఏ బిందువు ఏ పాదంలోని బిందువు అవుతుంది? x నిరూపకం ధనాత్మకము, y నిరూపకం రుణాత్మకం. కాబట్టి ఇది 4వ పాదంలోని బిందువు అవుతుంది. కాబట్టి ఏ బిందువు నిరూపకాలు 5, -6 అని, B బిందువు -1, -4 రెండు రుణాత్మకాలే అనగా 3వ పాదంలోని బిందువు అవుతుంది. B బిందువు -1, -4 ఈ రెండు బిందువులను కలుపు రేఖాఖండం AB అనుకున్నాం. ఈ రెండింటిని y అక్షం ఏ నిష్పత్తిలో విభజిస్తుందో చూద్దాం. y అక్షం విభజించే నిష్పత్తి k:1 అనుకుందాం. y అక్షం విభజించే నిష్పత్తి k:1 అనుకుందాం. ఆ y అక్షంపై ఉండే బిందువుని కూడా P అనుకుందాం.
పి యొక్క నిరూపకాలు ఏమై ఉంటాయి? y అక్షంపై బిందువు కాబట్టి x నిరూపకం 0, y నిరూపకం y అనుకుందాం. ఇదే మాటని రాద్దాం ఇప్పుడు మనం. ఏబి రేఖాఖండాన్ని y అక్షం విభజించే నిష్పత్తి k:1 అనుకున్నాము. k:1 అనుకుందాం. ఇప్పుడు విభజన సూత్రం ప్రకారము ఇక్కడ పి బిందువు నిరూపకాలు మరియు ఏబి రేఖాఖండాన్ని P0, y బిందువు k:1 నిష్పత్తిలో విభజిస్తుంది. ఎందుకనగా పి బిందువు కూడా y అక్షంపై బిందువే కాబట్టి. రైట్. కాబట్టి పి బిందువు నిరూపకాలు ఏమై ఉండొచ్చు? విభజన సూత్రం ప్రకారము mx2 ఇక్కడ ఇలా తీసుకున్నా పర్లేదు, ఇలా తీసుకున్నా పర్లేదు. అయితే మనము ముందుగానే ఇది m అనుకుందాము, ఇది n అనుకుందాము. x1 y1 ఇది x2 y2. mx2 k into -1 plus 1 into 5 by నిష్పత్తి మొత్తం k plus 1 కామా m into y2 k into -4 plus 1 into y -6 by k plus 1. బిందువుల సమానత్వం ప్రకారము x నిరూపకాలు రెండు సమానమే కాబట్టి 0 ఈక్వల్ -1 into k -k ప్లస్ 5 ఒకట్ల 5 by k plus 1 అనుకుందాం. ఈ k plus 1 హారాన్ని LHS తీసుకుపోతే 0 into సంథింగ్ 0 అవుతుంది. దట్ ఈక్వల్ -k plus 5. ఈ -k ను LHS తీసుకొద్దాం ప్లస్ k ఈక్వల్ 5. దేర్ఫోర్ ఏబి రేఖాఖండాన్ని y అక్షం విభజించే నిష్పత్తి ఏమవుతుంది? y అక్షం విభజించే నిష్పత్తి k:1 అని ముందే అనుకున్నాం మనం. k:1 అని ముందే అనుకున్నాం. కానీ k విలువ ఎంత వచ్చింది? 5. 5:1 నిష్పత్తి అయిపోయింది. ఇప్పుడు ఆ ఖండన బిందువును కూడా కనుక్కుందాం. దీని ప్రకారము వాటి y నిరూపకాలు కూడా సమానమే. దేర్ఫోర్ y ఈక్వల్ k into -4 ప్లస్ 1 into -6 by k plus 1. కానీ k విలువ 5ను ప్రతిక్షేపించండి. ఇక్కడ 5 into -4 ప్లస్ 1 into -6 by 5 plus 1. y ఈక్వల్ 5 4 5 -4 -20 1 into -6 -6 by 6 -26 by 6. ఇది దాని యొక్క కనిష్ట రూపంలో లేదు. 2 3 6 2 13. దేర్ఫోర్ y విలువ ఎంత వచ్చింది మనకి? -13 by 3. దేర్ఫోర్ ఖండన బిందువు నిరూపకాలు ఏమనుకున్నాం? P0, y. P బిందువు 0, y. P of 0, y విలువ -13 by 3. ఇలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. y అక్షము ఈ రెండు బిందువులను కలిపే రేఖాఖండాన్ని ఏ నిష్పత్తిలో విభజిస్తుంది? ఆ ఖండన బిందువును కనుక్కున్నాం. విభజించే నిష్పత్తి k:1 అనుకున్నాము. ఖండన బిందువు 0, y అనుకున్నాం. అలా k విలువ y విలువ కనుక్కుంటే నిష్పత్తి నిరూపకాలు వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ ఎక్సైజ్ 7.2లో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉన్న విద్యార్థులు కాబట్టి సమస్యను సాధిస్తున్నాను. బిందువులు a + b, a - b మరియు a - b, a + bలచే
ఏర్పడు రేఖాఖండాన్ని 3:1 నిష్పత్తిలో అంతరంగా విభజించే బిందువు నిరూపకాలు కనుగొనండి. ఉదాహరణకి ఇది బిందువు ఏ నిరూపకాలు అనుకుందాం, a ప్లస్ బి కామా a మైనస్ బి. ఇది బిందువు బి నిరూపకాలు a మైనస్ బి కామా a ప్లస్ బి అనుకుందాం. ఏను బిను కలిపే రేఖాఖండాన్ని 3:1 నిష్పత్తిలో విభజించే బిందువు పి అనుకుందాం. 3:1 నిష్పత్తిలో విభజించే బిందువు పి అనుకుందాం. పి యొక్క నిరూపకాలు x, y అనుకున్నాము. సాధన ఏ ప్లస్ బి కామా ఏ మైనస్ బి మరియు బి ఏ మైనస్ బి కామా ఏ ప్లస్ బిలచే ఏర్పడు రేఖాఖండాన్ని త్రీ ఈస్ టు వన్ నిష్పత్తిలో విభజించే బిందువు px, y అనుకోనము. దేర్ఫోర్ విభజన సూత్రం ప్రకారము m విలువ n విలువ అనుకుందాం. mx2 ఇవి x1 y1 అని గుర్తించండి, ఇవి x2 y2 అని గుర్తించండి. దేర్ఫోర్ p బిందువు నిరూపకాలు x, y దేనికి సమానం అవుతాయి? mx2 m ఇంటూ m అనగా 3 ఇంటూ a మైనస్ b ప్లస్ 1 ఇంటూ a ప్లస్ b బై నిష్పత్తి మొత్తం 3 ప్లస్ 1 4. అలాగే 3 ఇంటూ y2 3 ఇంటూ a ప్లస్ b ప్లస్ 1 ఇంటూ y1 అంటే 1 ఇంటూ a మైనస్ b బై నిష్పత్తి మొత్తం 3 ప్లస్ 1 4 అవుతుంది. రైట్. 3 ఇంటూ a 3 లోపల గుణిస్తున్నా, మైనస్ 3 ఇంటూ b ప్లస్ 1 ఇంటూ a ప్లస్ 1 ఇంటూ b బై 4 కామా 3 ఇంటూ a 3a ప్లస్ 3 ఇంటూ b 3b 1 ఇంటూ సంథింగ్ వస్తుంది బై 4. 3 aలు ప్లస్ a 4a మైనస్ 3b ప్లస్ b మైనస్ 2b by 4 కామా 3a ప్లస్ a 4a ప్లస్ 3b మైనస్ b ప్లస్ 2b by 4. పైన 2 కామన్ తీయచ్చు, ఉమ్మడిగా ఉన్న 2ని 2a మైనస్ b by 4. ఇక్కడ కూడా 2 పదాల్లో 2 ఉంది, ఉమ్మడిగా ఉన్న 2 బయటికి లాగండి. 2a ప్లస్ b by 4 2 ఒకట్ల 2 2ల 2 ఒకట్ల 2 2ల 2a మైనస్ b బై 2 కామా 2a ప్లస్ b బై 2 ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ.